యోహాను గారు యేసుక్రీస్తు వారికి శారీరకంగా బంధువే. ఈ యోహాను గారి ఊరు ఏదంటే యోగ అరణ్యంలో ఉన్నటువంటి యుట్టా అనే గ్రామం. ఇంగ్లీష్లో JUTT యుట్టా అన్నది, తెలుగులో యుట్టా. అది ఒక చిన్న పల్లెటూరు. అది ఆ పల్లెటూరు అరణ్యంలో, యోగ అరణ్యంలో ఉండేది అనమాట. అయితే ఈ యోహాను గారి తల్లి ఎలిజబెత్, మరియమ్మ తల్లి ఇద్దరు కూడా అప్పాచెల్లెళ్ళు. ఆ ఇంట్లోనే పెరిగారు. వాళ్ళిద్దరు కూడా ఆ యుట్టాలోనే పెరిగారు. అయితే సొంత అప్పాచెల్లెలు కాదు, వాళ్ళిద్దరు అమ్మల అప్పాచెల్లెలు అనమాట. మీకు అర్థమైందా? వాళ్ళిద్దరికి అమ్మమ్మ ఒకళ్ళ అదే అన్నమాట విషయం. ఈ ఎలిజబెత్ తల్లికి మరియమ్మ తల్లికి కూడాను అమ్మమ్మ ఒక్క ఆమె. వాళ్ళు యుట్ట అనేటువంటి చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళు. వాళ్ళ మరి తల్లి అమ్మ పేరు నాకు తెలుసు. మరి తల్లి అమ్మ పేరు అన్నమ్మ, అన్నమ్మ. ఆ పేరు అన్నమ్మ. మరి తల్లి అమ్మ ఏంటి? అన్నమ్మ. మరి ఎలిజబెత్ తల్లి పేరు నాకు తెలియదు. అన్నమ్మ వాళ్ళ అక్క ఎలిజబెత్. ఒకే ఒకే గ్రామము. అయితే చెప్తారు. ఈ యోహాను గారిని మొట్టమొదట దేవుడు ఆయన భూమి మీద వేయడానికి ముందుగానే ఆయన పేరు చెప్పాడు. ఈ ఎలిజబెత్ గారి భర్త ఆయన పేరేంటి? జకరియా. భర్తవాడు పాస్టర్ గారు, ఎలిజబెత్ పాస్టర్మ. పాస్టర్ గారు పాస్టర్మ. అక్కడ మరియమ్మ తల్లి విశ్వాసి. ఇది తెలుసుకోవాలి. మన మధ్యలో ఎలా ఉండేది మరియమ్మ తల్లి. అయితే పిల్లలు లేదు కాబట్టి ఎలిజబెత్కి, జకరియాకి ముసలాళ్ళు అయిపోయారు పాపం. ఇంకా దాని ఆస్తి మాత్రం గోల్డ్ ఆస్తి. ఎందుకంటే ఆ దినాల్లో యాజకుడు అంటే ధనవంతుడు. యాజకుడికి ప్రతి ఒక్కరు దశమ భాగాలు, ప్రథమ ఫలాలు మొత్తం ఖచ్చితంగా ఇచ్చేవాడు అన్నమాట. ప్రతి రూపాయి తీసుకుని యాజకుడు పెట్టాల్సింది దేవుడు అంతే. యూతులు మన ధర్మశాస్త్రం ఎక్కడ చూసేటప్పుడు కూడా పాటిస్తున్నారు. ఆ విధంగా యాజకుడు బాగా ధనవంతుడేమో. పిల్లలు లేదు, వేదం ఉంది. ఒకరోజు ఆయన యాజకత్వం చేస్తూ బలిపీఠం మీద ఉండగా ఒక్కసారి కుడి పక్కన గాబ్రియల్ దేవదూత నిలబడ్డాడు. ఒకసారి ఆ వాక్యాన్ని మీరు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 11వ వచనం సహాయం చేయమా. ప్రభు దూత కుడివైపున నిలిచి జకరియా ఆమెను చూసి తొందరపడి భయపడిన వాడాను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కలుగును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగుక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తెలుపును. ఒక వ్యక్తి పుట్టుకముందే పేరు పెట్టేసేసాడు దేవుడు. కొంతమంది అలా పెట్టాడు ప్రభు. బైబిల్ గ్రంథంలో వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులు అన్నమాట. వాళ్ళ దేవుడు ఎన్నో ప్రత్యేకమైన పనికి పంపించారు. ఇశ్రాయేలు పుట్టకముందే ఆయనకి ఈశ్వరుని పేరు పెట్టారు. ఇమానుయేలు అని కొంతమందిని దేవుడు ప్రతిష్ఠించుకొని భూమి మీదకి రాకముందు వాళ్ళకి నిర్ణయిస్తాడు. వాళ్ళకి ఈ ఇంటిని గురించిన బాధ, వస్త్రాల గురించిన బాధ, తిండిని గురించిన బాధ, అసలు ఈ శిరస్సు
చేయకూడదు. వాళ్ళ కన్నా ఊరంలో ఒకటి దేవుడు ఏ పని మీద పంపించాడో ఆ పని చేయడం అంతవరకు అంతవరకే ఆ దేవుడు నాకు అప్పగించిన పని నేను పరిపూర్ణంగా చేయాలి. అలాగే వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యోహాను కూడా వారు దేవుడు పంపించిన పనిని చేసి సమాప్తమైన వెళ్ళిపోయారు. ఇవన్నీ బిడ్డారా మనమంత పరిశుద్ధులు కాదు. ఎందుకంటే మన పునాదులు పడైపోయిన బ్రతుకులు, మన పితరులు దేవునికి లోబడక పాప శాపాలతో దేవుని కోపాన్ని రేపినటువంటి బ్రతుకులు. కానీ చివరి దినాల్లో దేవుడు మనకి గొప్ప ధన్యతలు ఇచ్చాడు. ఆ దేవుడిని తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు. మన బిడ్డలను రక్షించుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధమైనటువంటి జీవవాక్కులను ఇచ్చాడు, వెలుగునిచ్చాడు. ఈ వివరించడానికి సేవకులను ఇచ్చాడు, చక్కని మందిరాన్ని అవకాశాలు ఇచ్చాడు, అడిగిన వాళ్ళ దయచేస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఇష్టాలను మనం నెరవేర్చలేక మనమే కష్టాలను తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నామని మనం చేసుకుంటారు. సత్యం ఎరుక దేవుని మనస్సు తెలుసుకోక ఒకటే మనం ఆలోచించాలి. ఈ భూమి మీద ఒక మనిషిగా నాకు జన్మనిచ్చాడు. నేను ఒక కుక్కగా నాకు గుర్తించాలా, నేను పత్తిగా నాకు గుర్తించాలా, ఒక ఎరుపుగానో పత్తి కుక్కగానో ఎందుకు కలిగిన జంతువుగా నాకు గుర్తించాలా? నా దేవుడు ఆయన రూపం ఇచ్చి నన్ను ఒక మనిషిగా చేసి ఆయన ఆత్మను నాలో ఉంచాడనే గ్రహింపుతో ఆ జ్ఞానంతో ప్రతి మనుషుడు బ్రతకాలి. ఆ దేవుడు వారికి మానవ జన్మనిచ్చినందుకు ఆ దేవుడిని హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవాన్ని అలా బ్రతకబట్టావు అంటూ బ్రతకాలి. నేను మానవ జన్మనిత్వంలో ప్రతి ఒక్క విషయంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నదని మనం చేసుకుంటూ ఉన్నాం. సరే, యోహాను గారు ఎందుకంటే ఆ ప్రభు అయినటువంటి దేవుడు రక్షకుడిగా ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. ఆయన కొరకు మార్గం సాధన చేసి అందరూ ప్రభువును బట్టి మారు మనసు పొందడానికి ఆయన లోకంలోకి పంపించారు. అయితే ఏం జరిగింది ఏంటంటే చూడండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 50 దానికి ముందు ఒక మాట చెప్తారు. బలిపీఠంపై దగ్గర దేవదూత గాబ్రియేలుతో తనకు కుమారుడు పుట్టాడంటే ఆయన నమ్మల. నేను చెప్పాను మీకు, నమ్మలేదు ఆయన. నాకు ఇది ఎలాంటి సాధ్యం, నేను ముసలంటే నా భార్య వస్తుంది కదా, నా పిల్లలు కొడతారని అడిగాడు దేవదూతని. దేవదూత కోపం వస్తుంది గాబ్రియేలుతోకి. నేను దేవుడి దగ్గర నుంచి పంపబడినటువంటి ఆ దేవదూతను, ప్రధాన దూతను, నీకు బిడ్డ కూడా కానీ యోహానాన్ని పేరు పెట్టడం, ఆ యోహానే బ్రతుకుతాడని చెప్తే నువ్వు నమ్మలేదు కనుక బిడ్డ పుట్టి ఎదిగి ఆ బిడ్డ 8వ రోజు 8వ రోజు సున్నతి చేయబడి పెట్టిందంటే అప్పుడు పేరు పెట్టిందాక నువ్వు మోగవాడు అయిపోతావు. దాదాపు 10 నెలలు అతను మోగవాడిగా బ్రతికేటండి. ఒక్కొక్కసారి దేవుని ద్వారా గాబ్రియేలుకి అంత పాపం చేశాడు. జకర్యా చాలా మంచోడు, నిరపరాధి, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కానీ దేవుని దూత దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ కొద్ది వార్తావరణగా వచ్చి వార్తలు చెప్తే అతను నమ్మాల. అంటే నువ్వు నమ్మింది బిడ్డ వృత్తి దాకా నీకు నమ్మకం కలిగేదాకా మొగ్గడు వైపు అన్నాడు. చూడండి అక్కడ 59వ వచ్చిన ఒకసారి సహాయం చేయమ్మా. అది ఇప్పుడు తెరవబడింది. అక్కడ చదువు. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యాను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహాను పేరు పెట్టవాలని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడు లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టబోచున్నామని వాడి తండ్రికి సంగతి చేసి అడిగి అతడు రాక కనుక తెమ్మని. కొన్ని కుటుంబాలలో కప్పుదల లేని కుటుంబాలలో, దేవుడు లేని కుటుంబాలలో ఎంతో ప్రేమించేటువంటి కళ్ళ ముందున్నటువంటి ఎంతో బిడ్డలు కళ్ళ ముందు భయపడిపోతారు.
తట్టుకోలేదు, అది తట్టుకోలేదు. నీకు నాకు దేవుడు ఉంటాడు, ఆ బిడ్డలు ఎంత ఉండగా కాపాడటానికి దేవుడు ఉంటాడు. అదే మన ధైర్యం. నా దేవుడు నన్ను నా బిడ్డలు కాపాడుతాడు, ఆయన నాకు కాపాడి కడాంతకాలపు పోయిలో నేను సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను. అంతే, నా దేవుడు అగ్నిమంటలో నడిపిస్తాడు, ఆయన లోతైన జాలంలో నడిపిస్తాడు. నేను అశుద్ధన్నాడు, నా దేవుడు అరిచేతులు చెక్కబడ్డా. ఈ విశ్వాసం నిన్ను నీ బిడ్డలు నింపుకున్నాన్ని కాపాడుతుంది నా ప్రియమైన బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ యోహాను ఒక గొప్ప విశేషం. పుట్టగానే పరిశుద్ధాత్మ ఆయన ఆవరించిందంట. అది చాలా అద్భుతం. ఆ మాట చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో. ఇవన్నీ లోకాన్ని రాశాడు ఎక్కువగా. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు పిలుచుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడుపులో ఉండగానే పరిశుద్ధాత్మతో ఉంటాడంట ఆయన. హల్లెలూయా. కాబట్టి ఒక రోజు గాబ్రియెల్ దూత మరి ఈ ఎలిజబెత్ వాళ్ళ చెల్లెలు ఉంది కదా, చిన్న పిల్ల యవనస్తురాలు, వివాహం కాలేదు ఆ బిడ్డకు. ఆ పేరేంటి? మరియమ్మ తల్లి. మరియమ్మ తల్లి పరిశుద్ధమైన కన్యక, పవిత్రుల, నిర్దోషి, ఏ పాపమే లేనటువంటి తల్లి. ప్రార్థన పొందారు చక్కగా. మరి మన యొక్క అక్కగారి పెట్టుబడి కదా జగన్య, ఆయన బాగా ఉంటాడు కదా. పాస్టర్ గారు బాబుగారు, పాస్టర్ గారు అక్కగారు, వాళ్ళు నీతిమంతులు కనుక ఈమె కూడా నీతి నేర్పారు. ఎప్పుడైతే గాబ్రియెలు దూత నీ గర్భమున ఆ సృష్టికర్త అయిన రక్షకుడు పుడతాడు అని చెప్పిందో భలే సంతోషమైపోయి వెంటనే ఇక ఆమె ఎలిజబెత్ ఉన్నటువంటి కొత్త ప్రాంతానికి వెళ్ళిందన్న నడుచుకుంటూ. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? చూడండి. మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి. ఇది 3వ అధ్యాయం 3వ వచనం కదా. ఆ దినమున యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసింది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎలిజబెత్ ఎవరన్నా? నేను ఎలిజబెత్ ఎవరు? అక్క ఒకటి పాస్టర్ గారు. ఇప్పుడు మరి తల్లి ఎవరు? విశ్వాసి. ఇప్పుడు విశ్వాసికి ఏంటంటే దర్శనం వచ్చిన ఎవరికి వెళ్తారు? ఇప్పుడు మీకు కాగా దర్శనం దేవుడికి వెళ్తారు. పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళాలి, కానీ పాస్టర్ గారు దర్శనాలు ఆమె దాచుకుంటుంది. సభలో ఆపేసినా కూడా భయపెడతా ఉంటారు. కనుక నాకు ఇచ్చిన చిన్న వారం ఏంటంటే వారం నుంచి కొన్ని దర్శనాలు దేవుడు నాకు చెప్తా ఉండగానే భయపరుస్తాడు. అది నేను చూశాను. అట్లా ఎప్పుడైతే గాబ్రియెలు మరి కలిగి చెప్పిందో ఈ ఆమె గబగబా అక్క దగ్గరికి వెళ్ళిపోయేది. ఏం చేసింది? వందనం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద మనిషిలో పిల్లలు ఎక్కడ ఉన్నారా? అక్క చెల్లెలు, తోడు కోడళ్ళు, అట్లా ఒక ఇంట్లో ఉండేటువంటి బిడ్డలు వాళ్ళు వందనాలు చేసుకుంటారంటే నిజంగా దర్శనం ఆనందిస్తారు. అది నాతో మరి పాస్టర్ గారు విశ్వాసి, అక్క చెల్లి కానీ వాళ్ళ అప్పుడు తల్లి గుర్తుండే అమ్మ ఒక ఆమె. ఇది పాస్టర్ గారి వందనాలు చెల్లించి కానీ ఎప్పుడైతే ఈ విశ్వాస పాస్టర్ గారికి ఈ తల్లి ఆ వందనాలు పాస్టర్ గారు అనగానే అప్పుడు పాస్టర్ గారికి 6 నెలలు
ఆ, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడుతున్నావు, ఆ, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఆ. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రార్థించును? ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసిను. ప్రభువు ఆమెను తెలియజేయించిన మాటను సిద్ధించిన కనుక నమ్మిన ఆమె కన్నురావడెను. ఓ, అప్పుడు అప్పుడు మరియా ఇట్లనెను, ఆ, నా ప్రాణము ప్రభువును కనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అదే కావచ్చు 68 నిమిషాలు 67 నిమిషాలు అది మరియా ఆమె తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనను కలుగజేసెను. చాలా చాలా ఈ మూడింటి ఏమంటే క్యారల్స్ అంటారు. ఈ పాటలు అన్నమాట పరిశుద్ధాత్మతో నింపబడి ఆ మరియా తల్లి వందనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులుగా వెంటనే గ్రహించి నేను ప్రభు తల్లి అంటే ఆత్మగా విశ్వాసం చేసింది. చూడండి సత్యం మాట ఇక్కడ నా నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి ఎలాగో ప్రార్థించి చిన్నపిల్ల పెళ్లి కాలేదు ఎవరు బిడ్డ ఈ పాస్టర్ గారు వృద్ధురాలు దాంట్లో వృద్ధాప్యంలో ఉన్న 6 నెలలు గర్భిణి ఆమె. ఆ మంటలో మరి తల్లిని చూసి ఆ తల్లులు పరిశుద్ధమైన తల్లులు ఆత్మాభిషేకం ఉన్న తల్లు నీతి కలిగిన తల్లులు వాడు. ఆ మరియ తల్లి గర్భంలో సృష్టికర్త ఉన్నాడని తెలిసి వెంటనే ఈ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు గర్భం వేసి దేవునికి స్తోత్రం అండి. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ మాటలు చదువుతూ ఉంటే ఎంత తగ్గిలో మనము ఈ పర్వాలు ఎంత గొప్ప ఏంటి. ఆఖరిగా ఒక మాట చదివి నేను ముందుకు వెళ్ళిపోతా. లూకాసు వార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి సహాయం చేసి ముగించేస్తాను. తిబేరి కైసరు ఏలుబడిలో ఆ. 19వ సంవత్సరములో ఆ. యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇదురయ త్రికోణితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, ఎలిజబెత్ తల్లి గర్భంలో ఉన్న యోహాను పుట్టిన తర్వాత ఆయన ఎన్నో సంవత్సరం అడిగి తెలియదు నాకు తెలియదు కానీ 26 సంవత్సరాలు పుట్టిన తర్వాత 26వ సంవత్సరంలో ఆయన యువత నడపడం మొదలుపెట్టాడు. ఆయన ఆకారం ఎలా ఉందంటే అడవి మనిషి లాగా ఉన్నది. ఆయన భాష ఎలా ఉన్నదంటే అడవి భాష లాగా ఉన్నది. ఇగో పట్టలే ఆది మనసు మాపకపోతే నరి కాపులు మారుతుంటారు. సత్త సత్త మా పాము పుట్టిన వాళ్ళలాగా అసలు భాష ఎలా ఉంటారు. అడవి భాష, అడవి భాష, అడవిలో పెరిగిన భాష, మనుషుల్లో పెరగా, ఆహారం తెల్ల, బట్టలు కట్టుకోవాలా, నాగరికత తెలియదు, ఇల్లు తెలియదు, తల్లిదండ్రుల ప్రేమ తెలియదు. ఆయన తెలిసిందల్లా ఒక్కటే వాక్యం. వాక్యం లేని దినాలు 400 సంవత్సరాలు చీకటి దినాలు. వాక్యము వాక్యం వాక్యం అయ్యా వాక్యం రాని, అయ్యా వాక్యం రాని. ఓ భక్తుడైన యోహాను జకర్యా కుమారుడైన యోహాను వద్దకు వాక్యము వచ్చెను. 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లించాను. ఎప్పుడైతే వాక్యము ఆయన దగ్గరికి వచ్చిందో ఆయన లేచి యోహాను దగ్గరికి వెళ్ళిపోయి కేకలు పెట్టి మొదలు పెట్టేటండి. చూడండి అక్కడ 7వ వచనం పైన అరణ్యంలో కేకలు వేసిన ఒకని శబ్దం అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథములందు రాయబడినట్టు ఇది జరిగెను. అతని చేత బాప్తిజం పొందవచ్చిన జనసమూహమును చూసి సర్వసంతానమా, ఓ చాలండి నేను క్లోజ్ చేసుకున్నాను, రేపు కంటిన్యూ చేస్తాను. ఇవన్నీ గొప్ప గొప్ప విషయాలు. 25 సంవత్సరాలు ఒక బిడ్డ తల్లిదండ్రులు లేకుండా ఇంకా తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? చెప్పండి. ఒకరోజు